హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో నేను ఒక వీడియో చేశాను. మరి గ్రద్ద యొక్క విశేషం ఏంటి, మరి గ్రద్ద యొక్క బలం ఏంటి అది అని చెప్పేసి. ఈరోజు ఇంకొకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను. అయితే ఈ యొక్క గ్రద్ద, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రద్దతో గ్రద్ద మీద ఎందుకు వీడియో చేస్తున్నారు బ్రదర్ అంటే, బైబిల్లో దేవుని యందు వేచి ఉండే వారిని పక్షిరాజుతో పోల్చడం జరిగింది. అంటే ఒక గ్రద్దతో పోల్చడం అనేది జరిగింది. ఈ యొక్క గ్రద్ద ఏంటి అంటే అన్నిట్లో కల్లా యూనిక్ అయిన సామర్థ్యం కలిగిన పక్షి. అయితే ఇంకోటి ఏంటంటే దీని యొక్క ఒక్క వింగ్, అంటే ఒక్కసారి ఇది కనుక రెక్కలాడించిందంటే ఆకాశంలో ఉంటుంది. అలా అయితే వేరే పక్షులు అయితే ఎంత కొట్టుకున్నా ఎంత చేసినా కూడా తన యొక్క రెక్కలతో అది ఆకాశాన్ని అంటలేవు. చాలా కష్టం మీద అవి ఆకాశంలో ఎగరగలుగుతాయి. కానీ ఈ యొక్క పక్షిరాజు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పక్షిరాజు గుంపుల్లో తిరగాడు. గుంపుల్లో గద్దల్ని చూస్తాం ఎక్కువ మనం గుంపుల్లో. వేరే పక్షుల్ని రోజు చూస్తుంటాం గుంపుల్లో. చాలామంది గాసిప్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది ఎక్కువ సర్కాజంలో లేకపోతే వేరే వాళ్ళని కించపరచడంలో అట్లాంటి వాటిలో ఎక్కువ చూపిస్తారు. కానీ ఈ యొక్క స్వభావం కలిగిన వారు మటుకు ఒంటరిగా దేవునితో ఉంటారంట. హల్లెలూయా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క గద్ద వ్యూ, అంటే ఇప్పుడు ఉదాహరణకి గ్రద్ద ఎలా చూస్తుంది, పైనుంచి చూస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ భూమి మీద నుంచి నువ్వు చూస్తావో నీకు ఇక్కడ నుంచి అవతల లేన్లో ఏముందో కనబడదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు వేచి ఉంటావో నీవు పక్షిరాజు వలె నూతన బలం పొందుకుంటావంట. అయితే నీవు అప్పుడు ఎక్కడి నుంచి చూస్తావు, నీ యొక్క చూపు, నీ యొక్క ఆలోచన పరలోకం నుండి ఉంటుంది. హల్లెలూయా. పౌలు అదే అంటాడు, కింద నుంచి ఆలోచించేవారు కాకుండా పైనుంచి ఆలోచించేవారుగా ఉండండి అని అంటాడు. అది ఎప్పుడైతే నీవు ఆ మనస్సు కలిగి ఉంటావో నువ్వు ఈ సర్ఫేస్ నుంచి ఈ ప్రపంచాన్ని చూడవు, ఈ సర్ఫేస్ నుంచి నీ యొక్క సమస్యల్ని చూడవు, ఈ సర్ఫేస్ నుంచి నీ యొక్క దేవుని యొక్క నడవడికని చూడవు, దేవునితో నడిచే విధానాన్ని చూడవు. నీ ఆలోచన పై స్థాయిగా ఉంటుంది. యుల్ బీ సీయింగ్ గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ ద హెలికాప్టర్ వ్యూ. హల్లెలూయా. అది ఎప్పుడైతే అలా నువ్వు ఉంటావో దేవుడి దర్శనాల ద్వారా, కళల ద్వారా, నీ యొక్క స్వరం ద్వారా నేను నడిపించడం జరుగుతుంది. దీని అవతల ఉన్న ఏంటి అనేది నీకు కనపడకపోవచ్చు, కానీ నువ్వు గ్రద్దలాగా చూసినప్పుడు నీకు అది కనపడుతుంది. అంటే ఏంటి, యూ కెన్ సీ, యూ కెన్ సెన్స్, యూ కెన్ డిజర్న్. నువ్వు వివేచించవచ్చు ఈ యొక్క తర్వాత అడుగు నాకేం తీసుకొస్తుంది, ఈ తర్వాతి అడుగు నాకు ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు వేచి ఉంటావో వాక్యం సెలవించిన ప్రకారము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. హల్లెలూయా. నువ్వు పైకి ఎగురుతావంట, అంటే నువ్వు గాల్లో ఎగురుతావని కాదు. హల్లెలూయా. కానీ నీ యొక్క ఆలోచన అనేది మారిపోతుంది, నీ యొక్క నడవడిక అనేది మారిపోతుంది, నీ యొక్క మాట తీరు అనేది మారిపోతుంది సహోదరుడా, సహోదరి. అందుకని ఏంటి అంటే దేవుని యందు వేచి ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ యొక్క పక్షిరాజు తన యొక్క కాలము సమీపించినప్పుడు నెక్స్ట్ బతకాలా చావాలా అనే డిసిషన్ వచ్చినప్పుడు కొండ మీదకి వెళ్ళి ఎదురు చూస్తాడంట. తన యొక్క బూని పీకేసుకొని తన యొక్క ముక్కుని విరగొట్టుకొని కొత్త ముక్కు తెచ్చుకొని కొత్త బూరు తెచ్చుకొని మళ్ళీ తన యొక్క బలాన్ని పొందుకుంటాడు ఈ పక్షిరాజు, ఈ గ్రద్ద. అదేవిధంగా నీవే విషయంలోనైనా ఓడిపోతున్నా అనుకుంటున్నావా, నీవేదైనా విషయంలో నీకు బలం చాలట్లేదు అనుకుంటున్నావా సహోదరుడా, సహోదరి, వెయిట్ ఆన్ ద లార్డ్. పక్షిరాజు వలె నీవు వేచి ఉండు. ఎప్పుడైతే నువ్వు వేచి ఉంటావో నీవు నూతన బలం పొందుకుంటావంట. హల్లెలూయా. అయితే ఇంకొకటి ఏంటి అంటే వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఆన్ వన్ థింగ్. నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒకటి బయలుపరచడం అనేది జరిగింది. ఏంటి అంటే యూజువల్లీ మనుషులు వెయిట్ చేయడము అని అంటారు. ఉదాహరణకు ఒక అతను వెయిట్ చేస్తున్నాడు బయట ఎవరి కోసం, ఒక వ్యక్తి కోసం. ఉదాహరణకి వెయిట్ చేస్తున్నావు అంటే ఏంటంటే పరీక్షల కోసము, ఏదైనా ఒకదాని గురించి. నా జీవితంలో నేనేం చూడట్లేదు బ్రదర్ అంటే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, తాళపు చెవి ఏంటంటే ఏదైనా ఒక్కటి తీసుకోండి. ఏదైనా ఒకటి తీసుకొని దాని యందు ఎడతెగక ప్రార్థించండి. దాని గురించి దేవుని యందు ఎడతెగక దేవుని యందు వేచి ఉండండి. ఎప్పుడైతే ఇలా ఒక్క విషయంలో మీరు కనుక కేంద్రీకరించి దాని విషయమే మీరు అడిగి గోజాడినప్పుడు, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా అడిగినప్పుడు మీ విశ్వాసం పెరిగి మీరు అది పొందుకుంటారు. తద్వారా మీ విశ్వాసం పెరిగి ఇంకా వేరేవి కూడా పొందుకోవడానికి మీకు దేవుని యొక్క విశ్వాసం సహాయపడుతుంది. హల్లెలూయా. సో వెయిట్ ఆన్ ద లార్డ్ ఆన్ వన్ పర్టికులర్ థింగ్. ఒక్కదాని గురించి వేచి ఉండి అది మీ జీవితంలో పొందుకొని ఇంకా గొప్పవి మీరు పొందుకున్నట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.